శ్రీ సత్యసాయి బాబా 100వ జన్మదిన వేడుకల నిర్వహణ కార్యాచరణపై శ్రీకాళహస్తిలో సమావేశం జరిగింది. శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతి నిలయాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఏ విధమైన సేవలు అందించాలనే విషయంపై తిరుపతి జిల్లాలోని సాయి సేవకులందరూ జిల్లా స్థాయి సేవాదళ్ శిక్షణ శిబిరం కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ గుడి వీధిలో ఉన్న శ్రీకాళహస్తి సాయిబాబా మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చుండూరు సురేంద్ర, రాష్ట్ర సేవా కోఆర్డినేటర్ శ్యాంప్రసాద్, రాష్ట్ర జాయింట్ సేవా కోఆర్డినేటర్ విశ్వనాథ్ రెడ్డి తదితరులు దిశానిర్దేశం చేశారు. అలాగే యువతకు సంబంధించిన కార్యక్రమాలను గురించి రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ గౌతమి తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అమర్నాథ్, జిల్లా స్థాయి సంస్థ పదాధికారులు, సమితి కన్వీనర్లు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి సమితి కన్వీనర్ పాండురంగయ్య మరియు వారి బృందం వచ్చిన వారికి తగిన ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంలో భాగంగా వచ్చిన భక్తులకు సేవలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ప్రశాంతి సేవలు ప్రాముఖ్యత, ప్రశాంతి సేవలు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల మహిళా పాత్ర, నిత్యనారాయణ సేవ, గ్రామ సేవలు, ప్రశాంతి సేవలు, శ్రీ సత్యసాయి సేవా సంస్థ యువత కార్యక్రమాలు, స్వామివారు చూపిన మార్గంలో ఆధ్యాత్మిక సేవకు సాధన, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదిన దినోత్సవ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఆఖరణ మంగళహారతితో కార్యక్రమాన్ని ముగించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ కావున రాబోయే రోజుల్లో శ్రీ సత్యసాయి బాబా 100వ జన్మదినోత్సవ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు విచ్చేస్తారు. వారికి సేవలు చేసే వారికి సేవ చేసినంత పుణ్యం కలుగుతుందని తెలిపారు. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా స్థాయి సేవాదళ శిక్షణ శిబిరం ఈరోజు శ్రీ సత్యసాయి మందిరం శ్రీకాళహస్తిలో జరుగుతూ ఉన్నది. దీనికి 150 మంది మహిళలు, 120 మంది పురుషులు, మొత్తం 270 మంది హాజరై ఉన్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. ఇది స్వామివారి శత జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర పండుగగా కూడా జీవో ఇచ్చి డిక్లేర్ చేసి ఉన్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో అనేకమైనటువంటి సేవలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జిల్లాల్లో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా ఏ విధంగా సేవలు చేయాలి, ప్రశాంతి నిలయంలో ఏ విధంగా సేవలు చేయాలి అనే విషయం మీద శిక్షణ ఇవ్వడానికి మన రాష్ట్రం నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సురేంద్ర గారు, జిల్లా రాష్ట్ర సేవా కోఆర్డినేటర్ కుమరగిరి శ్యామ్ గారు, యూత్ కోఆర్డినేటర్ గౌతమ్ గారు, జాయింట్ కోఆర్డినేటర్ విశ్వనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మహిళా కోఆర్డినేటర్ స్నేహలత గారు ఇచ్చేశారు. వారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ సేవలను ఏ విధంగా చేయాలనే శిక్షణ ఇస్తూ ఉన్నారు.